దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పరుగులో ఓపికగా పరిగెత్తుదాం. చెప్పండి కూడా ముందు గట్టిగా. గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికగా పరుగెత్తుదాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎలా పరిగెత్తాలండి? ఓపికగా పరిగెత్తాలి. కంగారు వద్దు, టెన్షన్ వద్దు. ఒక వ్యక్తి ఆత్మీయుడు దేవునితో నడుస్తున్నాడు, దేవుని చూస్తున్నాడు అనే దానికి నిదర్శనాలు ఎన్నో చెప్పొచ్చు. వాటిలో ఒక భాగం ఏంటంటే అతడు ప్రశాంతంగా ఉంటాడు, అతడు ఓపిక పరిగెత్తుతాడు, మనుషులెవరిని పోటీగా పెట్టుకోడు, మనుషులెవరిని గురిగా పెట్టుకోడు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచినప్పుడు కలవరం లేదు, యేసు వైపు చూసినప్పుడు మునిగిపోయే అనుభవం లేదు, యేసు వైపును చూసినప్పుడు అవిశ్వాసానికి చోటు ఉండదు, యేసు వైపు చూసినప్పుడు అధైర్యపడే ప్రస్తావన ఉండదు, యేసు వైపు చూసినప్పుడు టెన్షన్ ఉండదండి. ఓపిక మన ముందు ఒక పరుగు పందెం దేవుడు ఏర్పాటు చేశాడు. దీంట్లో పక్కన వాళ్ళని చూసి పరిగెత్తడం కాదు, యేసు వైపు చూసి మనం పరిగెత్తాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రశాంతతను మనం ఎప్పుడు కోల్పోతాం తెలుసండి? చూడవలసిన యేసుని చూడకూడని పక్కన వాడి వైపు చూసి మనకి ఈరోజు కలిగే ప్రతి సమస్యలకి, ఆపదలకి, అవమానాలకి, బాధకి, నిట్టూరుపి, వీటన్నిటికీ మూలం ఎక్కడుందని చూస్తే మన పరుగు పందులు మనం పరిగెత్తట్లేదండి, పక్కన వాళ్ళని చూసి మనం పరిగెత్తుతున్నాం. ఆమె హల్లెలూయా. సైకిల్లో హాయిగా వచ్చేవాడికి ఏ ప్రాబ్లం లేదు, వాడు బైక్లో వచ్చేవాడిని చూసేంతవరకు. అర్థమైందండి? సైకిల్లో కూడా వస్తాడు, రోజు చర్చికి వస్తాడు అనుకోండి, వారం వాడు సైకిల్లో హాయిగా రావచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. నేను మొన్న మా పాస్టర్ కూడా చెప్పాను, 4-5 సైకిల్ కొని ఇక్కడ పెట్టండి, అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే సైకిల్ వేసుకుని సెంటర్కి వెళ్ళాలన్నా సైకిల్ వేసుకెళ్తే బాగుంటుంది అన్నాను. ఈ రోజులో ఎవరు సైకిల్ దొక్కుతున్నారన్నా అన్నాడు ఆయన. ఈ రోజులో సైకిల్ ఎవరు దొక్కుతున్నారు? సైకిల్లో వెళ్ళేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు సైకిల్లో హాయిగా సంతోషంగా సాగిపోవచ్చు. ఎప్పుడు వరకు అంటే పక్కన బైక్ మీద తిరిగేవాడు, బైక్లో వచ్చేవాడిని చూసి ఎంతవరకు మనం హాయిగా ఉంటాం. ఎప్పుడైతే బైక్లో వచ్చేవాడు మన కంట కనబడ్డాడు అనుకోండి, సైకిల్ మీద వెళుతున్నా మనం సంతోషంగా ఉండలేము. బైక్లో వెళ్ళేవాడు వాడు బైక్ తోలినంత వరకు సంతోషంగా ఉంటాడు. కారులో వచ్చేవాడిని చూశాడు అనుకోండి, అప్పుడు వాడికి మనసులో కలవరం కలుగుతుంది. చూసావా, ఆయన కూడా ఈ చర్చిగా వస్తాడు, ఆయన కూడా అబ్రాం పాస్టర్ గారే కదా పాస్టరు, ఆయన కూడా ఈ దేవుడినే కదా, ఇది యేసయ్యనే కదా ఆరాధించేది, మరి ఆయనేమో కారులో వస్తున్నాడు, నేనేమో ఇలా వస్తున్నాను. ఆయన కారులో వస్తున్నాడు, ఏం పని చేస్తుంటాడంటావు? ప్రైజ్ లార్డ్. మున్సిపాలిటీ ఉంటగా పని ఆయనకి, మున్సిపాలిటీలో పని చేసేవాడికి ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది? అర్థమైందండి? ఇతని మనశ్శాంతిని అయినా కోల్పోతాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ నీ పరుగు పందులు ఓపిక పరిగెత్తాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషించడానికి, ఆనందించడానికి మన జీవితంలో ఎన్నో అవకాశాలు ప్రభు ఇచ్చాడు. మనం సంతోషంగా సాగిపోవాలి, ఓర్పుతో, సహనంతో, ఓపికగా, ఏ కలవరం లేకుండా మనం సాగిపోవాలి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించడానికి ఒక ఉసిరికాయ ఉన్న చాలు. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో స్కూల్ బయట ఏంటండి ఒక అవ్వ ఏంటండి ఒక ముసలావిడ ఒక కండవ లాంటిది పరిచి దాని మీద ఉసిరికాయ అమ్ముతూ ఉండేది. ఏంటండి ఆ ఉసిరికాయని డైరెక్ట్గా మనం తినడానికి కాకుండా పక్కన ఉప్పు, ఆ తర్వాత కారం మిక్స్ చేసి, అది సమపాళ్ళలో ఉండదు,
కారం ఎక్కువనే ఉంటుంది, ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం హైజీనిక్గా కడిగారా అని ఆ రోజు అవన్నీ ఏం లేవు. ప్రైజ్ లార్డ్. అమ్మే ఆవిడ గ్లౌజులు వేసుకుని అవన్నీ లేదు ఆ రోజుల్లో. స్కూల్ వదలగానే బయటికి రావగానే పాపం ఒక కండవ పరిచేసి అక్కడ చిన్న బోర్లు దేంట్లో ఒక గంపలో కానీ పెట్టుకొని ఉంటుందండి. ఇంకో వైపున ఇవి ఉంటుంది, కారం ఉప్పు మిక్స్ చేసింది ఉంటుంది. అవి తీసుకొని చేతులు శానిటైజర్ చేసుకున్నారు. ఇవన్నీ లేవు. పంటికి పాచి బలం, ఒంటికి మురికి బలం అన్నట్టు తీసుకొని ఏంటండి, ప్రైజ్ లార్డ్, ఒక ఉసిరి గింజ తీసుకొని లేకపోతే ఉసిరికాయ ఒకటి తీసుకొని, అర్థమైందండి, పేపర్లో వేస్తే మేలే, చేతుల్లో పోసుకుంటే ఇంకా మేలే, అంతే తీసుకొని, అర్థమైందండి, దాన్ని డైరెక్ట్గా అద్దె తినడం కాదు, ముందు మనం ముద్దు పెట్టుకొని ఆ తర్వాత కారానికి ముద్దు పెట్టించి అబ్బో తింటా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది నోట్లో నీళ్ళు ఊరుతుంది అనమాట. ప్రైజ్ లార్డ్. ఎంత రుచి అండి, ఎంత కమ్మదనం. ప్రైజ్ లార్డ్. లైఫ్లో మనం సంతోషించడానికి, ఆనందించడానికి, ఆనందంగా బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం తెలుసండి, ఉసిరికాయని ఆనందించి తినొచ్చు. నువ్వు తింటున్నప్పుడు అప్పుడే ఒకడు బిర్యానీ తింటున్నాడు అనుకోండి, దీని మీద ఏంటండి రుచి మనకు రుచించదు, వాడు బిర్యానీ మీదే ఉంటుంది. కాబట్టి ప్రియుల బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు తను కొనసాగించేవాడైన యేసు వైపు చూసి ఓపికగా పరిగెత్తుదాం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ సహనము, మీ ఓర్పు అందరికీ తెలియనియండి. ఆ మాట ఎక్కడమ్మా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పి 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును, ఆ పై వచనం కూడా చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడు ఎలా ఉండాలండి చెప్పండి. నాకు మొన్న ఈ వాక్యం నన్ను బాగా సంధించింది. వాక్యం చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది వాక్యం. చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. హ్యాపీగా ఉండండి. ప్రైజ్ లార్డ్. హ్యాపీగా ఉండండి. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును. అదిగో ఇంకొకసారి చెప్తున్నాడు, మర్చిపోతారేమో. ఇంకొకసారి చెప్పండి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి అని చెప్పండి. నెక్స్ట్ మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనము సకల జనులకు తెలియాలి. మన సహనం అందరికి తెలియాలి. ఎలా తెలుస్తుంది మీ సహనం? అందరికి ఎలా తెలుస్తుందండి? నా పేరు సహనా అండి, మా తమ్ముడి పేరు సహన్ అండి, అట్లా కాదు. మీరు సహనంగా ఉండడో, మీరు ఓర్పుగా ఉండడో, మీరు ఓర్పు మంతులైతే, సహనంగా ఉండగలిగితే మీ సహనం అందరికీ తెలుస్తుంది. చెప్పండి కూడా అందరు గట్టిగా. చదవండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు. మీరు ప్రభునందు ఆనందించి సహనంగా ఉంటే ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను. చెప్పండి పక్కన, దేని గురించి చింతపడొద్దు అని చెప్పండి. దేని గురించి చింతపడొద్దు. నేను కూడా దేని గురించి చింతపడినని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చింతపండు గురించి కూడా నేను చింతపడ్డాను. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రతి విషయంలో అది ఏ విషయమైనా ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఎవరికి తెలియచేయాలి? ప్రార్థన కానీ విజ్ఞాపన కానీ. మీరు ప్రార్థన చేసినా విజ్ఞాపన చేసినా కృతజ్ఞతాపూర్వకంగా ఎవరికి తెలియచేయాలి? చెప్పాలి. ఎవరికి తెలియచేయాలి? ఎవరికి పడితే వాళ్ళకి కాదు, దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా నా విన్నపం ఇది నా ప్రార్థన. దేని గురించి నేను చింతపడను. చింతపడడానికి బోల్డని విషయాలు ఉన్నాయి, కానీ దేని గురించి నేను చింతపడను. నీ యందు ఆనందిస్తాను. నా సహనం అందరికీ తెలియాలి. నీవు నాకు సమీపంగా ఉన్నావు కాబట్టి
దేని గురించి చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనముల చేత హృదయపూర్వకముగా లేకపోతే కృతజ్ఞతాపూర్వకముగా విన్నపాలని ఎవరికి తెలియచేయాలి? దేవుని తెలియ. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఒక మన హృదయములను మన తలంపులకును అప్పుడు పీస్ ఆఫ్ మైండ్, సమాధానం ఎప్పుడు దొరుకుతుంది తెలుసండి? మన మనస్సులకు, మన హృదయాలకి, మన తలంపులకి అద్దులేవు, అదుపు లేవు. విచ్చలవిడిగి తిరుగుతుంటుంది మనస్సు. ఆమెన్. విచ్చలవిడిగా తిరుగుతుండే, దాన్ని కంట్రోల్ చేయలేం. మనసుని స్వాధీనపరచుకోవడం చాలా కష్టం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ప్రభుకి కృతజ్ఞతాపూర్వకం తెలియచేయండి. జరగని వాటి గురించి, లేని వాటిని గురించి, మనకు లేని దాని గురించి మనం ఎందుకు కంగారు పడ్డాం? చింత ఉంది, దిగులున్నాయి, బాధలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, అన్నీ ప్రభుకు తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని కూడా బాధపడుతూ, ఏడుస్తూ, ఏంటండి నాకెందుకు ఇలా జరుగుతుంది, నా కర్మ ఇలా కాలింది, ఎప్పుడు చేసిన పాపమో శాపంగా మారింది, అందరూ బాగానే ఉంటున్నారు, అందరూ బాగానే తింటున్నారు, నాకుంది 800 షుగర్. ఇట్లా కాకుండా కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభా నీవు నన్ను నడిపిస్తున్న మార్గంలో ఓర్పుగా నేను సాగిపోతాను అని మన ప్రభుకి తెలియచేసినప్పుడు, అప్పుడు దేవుని సమస్త జ్ఞానానికి మించిన ఆ సమాధానానికి మనం దేనితో పోల్చలేం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములను, తలంపులకు ఆ సమాధానం కావలి ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారలారా, యేసు వైపు చూడండి, ఓపికగా పరిగెత్తండి, సహనంగా పరిగెత్తండి. ఇంకా సహిస్తాను, ఇంకా ఓర్చుకుంటాను, ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు నా కన్నులెదుట ఉన్నాడు అని ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. బైబిల్ చెబుతుంది, గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా. ఎవరి సాక్ష్య సమూహం? ఇది సబ్జెక్ట్, ఈరోజు మీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్. ఒక సాక్ష్య సమూహం, క్రొత్త నిబంధన భక్తులమైన మనకు ఒక గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 11వ అధ్యాయంలో వాళ్ళ పట్టికంతా చదువుతాం. ప్రేమైన వారలారా, దేవుని చిత్తమైతే ఒకరిద్దరు గురించి బైబిల్ నుండి మీకు చెప్తాను నేను. గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు. సరే, 11వ అధ్యాయం నుండి మనం ప్రారంభిద్దాం. చదవండి. 11వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదామండి. చాలామంది పెద్దల గురించి అక్కడ మనం చూస్తాం. దేవుని చిత్తమైతే ఒకరిద్దరు గురించి చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. విశ్వాసమును బట్టి హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. తలలు పైకెత్తి చక్కగా వినండి. హేబేలు గురించి బైబిల్లో మనం చూస్తాం. అతడు మృతి పొంది కూడా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. మీకు ఒక క్వశ్చన్ అండి, ఒక ప్రశ్న. హేబేలు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడినట్లు బైబిల్లో ప్రస్తావించబడి ఉందమ్మా? ఒక్క మాట, ఒక 5 మాటలు, ఒక 4, ఒక 3, ఓ 2, 1, ఒక్క సెంటెన్స్ అయినా ఆయన మాట్లాడినట్లు ప్రస్తావించబడిందంటే మనకు బైబిల్లో ప్రస్తావించబడలే. ఒక్క మాట అయినా మాట్లాడినట్టు, ఒక్క పదమైన పలికినట్టు, ఒక్క సెంటెన్స్ అయినా ఆయన మాట్లాడినట్లు మనకు బైబిల్లో ఎక్కడ కనిపించదు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయన మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడు. మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రేమైన వారలారా, ఆయన మాట్లాడకపోయినా ఆయన క్రియలు, ఆయన పనులు మాట్లాడుతూ ఉన్నాయి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అందువలన వారిలో
ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చూడండి, ఒకవేళ భర్తలు ఒకవేళ రక్షించబడకపోతే, ఇంకొకసారి చదవండి మా వాక్యం. స్త్రీలారా మీ సొంత పురుషులు, అక్కడ నుండి చదవండి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనను వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరైనా ప్రభు నమ్మకపోతే, మీ పవిత్ర ప్రవర్తన, వాక్యమును కొంతమంది అవిధేయులై ఉంటారండి, అలాంటి వాళ్ళు కూడా భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూసి వాళ్ళు కూడా దేవుని చెంతకు నడిపించబడతారండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీ ప్రవర్తనను బట్టి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు టీచ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు బోధించాల్సిన అవసరం లేదు, నువ్వు బైబిల్ తీసుకొచ్చి అంత వివరించాల్సిన, నీ పవిత్రమైన ప్రవర్తన. ప్రైజ్ ది లార్డ్. ఒకడు అంటాడు, అన్న నా భార్య కానీ పరలోకానికి వచ్చేదైతే నేను పరలోకానికి రానన్నాడు, టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమంది భర్తలు అంటుంటారు, వచ్చే జన్మం ఉంటే ఆ వచ్చే జన్మలో కూడా నీవే నా భార్యగా రావాలంటాడు. ఉత్తదే ఇది, ఊరికి ఆమె ఏమైనా అనుకుంటుందని చెప్పడమే తప్ప ఏ భర్త కూడా మరలా వచ్చే జన్మలో ఈమె నా భార్యగా ఉండాలని కోరుకోదు. కొత్త జన్మం అనేది ఏమి ఉండదని అనుకోండి. ఒకవేళ ఉన్న జనరల్గా వాడుతుంటారు కాబట్టి లోకల్లో చెప్తున్నారు, వచ్చే జన్మం అనేది ఉంటే నీవే నా భార్యగా ఉండాలని ఏంటండి ఏ పురుషుడు ఒకవేళ అన్నా అది ఉత్తదే. మీకు ఎప్పుడైనా అంటే మీరు బ్రహ్మలో ఉంటారేమో, ఉత్తదే అవన్నీ కూడా, ఎప్పుడు వదిలించుకుందామా అన్నట్టు ఉంటారు కొంతమంది. బైబిల్ సెలవిస్తుంది, నీ పవిత్ర ప్రవర్తన, భయముతో కూడా నీ మంచి ప్రవర్తనను బట్టి వాళ్ళకి ఉపదేశం, వాక్యోపదేశం, బైబిలు ఎక్కడి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం అవన్నీ అవసరం లేదు. నీ క్రియలు, నీ పనులు, నీ ప్రవర్తన, నీ ఫలాలు, వాటిని బట్టి వాక్య ప్రత్యక్షత లేకుండానే, వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించకుండానే, వాళ్ళ అవిధేయులు కనుక వాళ్ళకి వాక్యం చెప్పకపోయినా నీ మంచి ప్రవర్తన, నీ పవిత్ర ప్రవర్తన బట్టి ఆయన క్రీస్తు చెంతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఒక అమ్మాయి చాలా సంవత్సరాల కిందట, ఒక 30 సంవత్సరాల కిందట, ఒక 30-40 సంవత్సరాల కిందట ఒక అమ్మాయి వాళ్ళ గేదెలు ఉంటాయండి, వాళ్ళు పాలు పిండి పాలు అమ్మి దాని ద్వారా బతుకుతూ ఉంటారు. సో స్కూల్కి వెళ్ళి చిన్నపిల్ల, ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఒక చిన్న పాప. ఆ అమ్మాయి ఉదయాన్నే పాలు తీసుకెళ్ళి ఒక ఇంటికి ఇచ్చి వాళ్ళు ఓ 10 రూపాయలు ఇస్తారు. ఆ పాలు తీసుకెళ్ళి ఇస్తే ఒక 10 రూపాయలు ఇస్తారండి. ఆ 10 రూపాయలు తీసుకొచ్చి ఆ 10 రూపాయల వల్ల ఆ రోజు ఆ కుటుంబం అంతా గడవాలంటే ఆ 10 రూపీస్ ఉంటేనే సరే. పాలు తీసుకెళ్తా ఉంది పాపం. 8 సంవత్సరాలు అమ్మాయి కదా, 8-10 సంవత్సరాల లోపల అమ్మాయి, చిన్నపిల్ల కదండి పాపం. పాలు తీసుకెళ్తా ఉందండి పాపం. ఒక చెంబులో కానీ లేకపోతే ఒక బాక్స్లో కానీ దేనిలో మొత్తం మీద పాలు తీసుకెళ్తా ఉంది. వెళుతున్నప్పుడు సడన్గా ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంట్లోకి వెళ్తుంది. ఇంటి ఓనర్ వచ్చేసి లేకపోతే ఆ పాలు తీసుకునే వాళ్ళు వచ్చేసి 10 రూపాయలు ఇస్తారు, పాలు తీసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి తీసుకెళ్ళి 10 రూపాయలు ఇంటికి ఇచ్చి స్కూల్కి వెళ్ళాలి. అమ్మాయి వెళుతూ ఉన్నప్పుడు ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టేసరికి ఏదో చిన్న రాయి తగిలి పాప బోర్ల పడిపోయింది. ఆ వరకు పడితే పర్వాలేదండి, ఆ చెంబులో ఉన్న పాలంతా కూడా నేలకి ఒలిగిపోయింది, కింద పడిపోయింది. ఇక ఆ అమ్మాయి ఏడుస్తుంది చూడండి, మామూలు ఏడుపు కాదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ కొడుతుంది అనేది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి మరి ఆ రోజు ఆ కుటుంబం గడవాలన్నా, వాళ్ళు తినాలన్నా, వాళ్ళ పశువులకు మేత తేవాలన్నా, వాళ్ళ పశువులకు మేత వేయాలన్నా, కుటుంబస్తులు భోజనం చేయాలన్నా, ఆ కుటుంబం గడవాలన్నా, బియ్యం తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఆ 10 రూపాయలతోనే. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుందండి. అప్పుడు ఆ ఇంట్లో నుండి ఆ పాలు కొనేవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు అడావుడికి వచ్చేసి పైకి లేపి ఏమైంది అమ్మాయి అంటే, కాళ్ళు తగిలి పడిపోయినాను ఏడుస్తుంటే, సర్లే కావాలని పడేయలేదు కదా, అనుకోకుండా పడిపోయింది, దాని గురించి ఎందుకు నీవు ఏడుస్తావు, ఏడవబాక అని లోపలికి వెళ్ళి 10 రూపాయలు తీసుకొచ్చి, ఇదిగో పాలు ఒలికిపోయిందని బాధపడద్దు, ఈ 10 రూపాయలు ఉంచు, తీసుకెళ్ళి ఇది అమ్మకి ఇవ్వంటే, మరి మీకు పాలు ఏం పర్వాలేదు, ఈరోజు మేము పాలు తాగకపోయినా నష్టం ఏం లేదులే కానీ
తీసుకెళ్ళి ఇది అమ్మకి ఇమ్మని చెప్పు పంపించిందంటండి. ఆ 10 రూపాయలు ఇచ్చిన ఆమె ఒక క్రైస్తవురాలు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అంతే. యేసు ప్రభు నమ్ముకో, లోక పాపమును పోయు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పిందండి. అర్థమైందండి. ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని యేసు ప్రభు చెప్పాడు. కనుక అమ్మాయి, పాలు కింద ఒలికిపోయిందని ఏమీ బాధపడద్దు. నీ భారమంతా దేవుని మీద వేసి నెమ్మదిగా నీ వెళ్ళు. అమ్మ కొడుతుందని నీవేమీ భయపడవద్దు. తప్పదు, మరి లోకంలో మనకు శ్రమ కలుగును అని ఇవన్నీ చెప్పిందా? ప్రసంగం చేయలేదు. యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పలేదు. అర్థమైంది. సువార్త రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు చెప్పలేదు. ఆది కాండంలో ఇలా రాయబడింది, ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది, నీకు తెలుసా అసలు అని ఏమైనా చెప్పిందండి? ఏమీ చెప్పలేదండి. ఓ 10 రూపాయల సహాయం ఆ అమ్మాయికి, ఆపదలో 10 రూపాయలు సహాయం చేసి, ఏం కాదు అమ్మాయి కావాలని పడలేదు కదా, పర్వాలేదు రేళ్ళు అని చెప్పి పంపించిందండి. ఆ తర్వాత ఆ అమ్మాయి, ఆ 10 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి ఆలోచన పడింది, ఏంటి ఈ ఆంటీ గారు, ఏంటి ఈమె అని ఆలోచనలో మొదలుపెట్టింది. ఈమె ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈ మొక్క క్రైస్తవురాలు, అంటే క్రైస్తవులు ఇలా ఉంటారా అని ఆలోచన పడింది. క్రైస్తవ్యాన్ని గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తారంటే యేసు ప్రభునని తెలుసుకోగలిగిందండి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత ఆమె రక్షించబడింది. ఇప్పుడు గొప్ప దేవుని సేవ చేస్తుంది, సేవకురాలుగా మారింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, ఇలా 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, ప్రేమైన 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ తల్లి చేసిన చిన్న సహాయం, ఆమె బోధించకపోయినా, ఆమె మాట్లాడకపోయినా, ఆమె క్రియలు మాట్లాడింది. దాని ద్వారా ఒక అమ్మాయి రక్షించబడింది. ఆమె కొన్ని 100 మందికి 1000 మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు 100 మందిని 1000 మందిని ప్రభు చెంతకు నడిపించగలిగిన ఒక వారధిగా మారింది. మూలం ఏంటి అని ఆలోచించి చూస్తే ఓ చిన్న సహాయం. ప్రేమైన వాళ్ళరా, హేబేలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోయినా ఆయన మృతి పొంది కూడా మాట్లాడుతున్నట్టు ఆయన క్రియలు మాట్లాడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, కయ్యూను ఏబేలు చరిత్ర మనం చూస్తే ఇద్దరు ఒకే చోటు ఉన్నారు. ఇద్దరు ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. సేమ్ చర్చికి వస్తారు, సేమ్ పాస్టర్ వాళ్ళకి, ఒకే చర్చికి వస్తారు, ఒకే చోట ఆరాధనకు వస్తారు. ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు, కానీ భిన్నమైన స్వభావం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చాలామంది వచ్చారు. కొంతమంది కయ్యూన్లాగా మారుతున్నారు, కొంతమంది హేబేల్లాగా మారుతున్నారు. అందరూ ఒకే సంఘంలో ఉన్నారు. అందరికీ ఒకటే దైవ సేవకుడు, అందరికీ ఒకే బోధ, అందరికీ ఒకే ఉపదేశం. నీవైనా యేసయ్యను ఆరాధిస్తున్నావు, నేనైనా యేసయ్యను ఆరాధన చేస్తున్నాం. మనం కయ్యూను వంటి వారుగా మార్చబడుతున్నామా, హేబేలు వంటి వారుగా మార్చబడుతున్నామా? ఒకే సంఘాల్లో ఉంటున్నారు, ఒకే ఉపదేశంలో ఉంటున్నారు, ఒకే అనుభవంలో కొనసాగించబడుతున్నారు. మన స్వభావాలు ఎలా రూపాంతరం చెందుతుంది, ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటున్నాము? బైబిల్ సర్వీస్ హేబేలు మృతి పొంది మాట్లాడుతున్నాడు. ఓ రోజు వస్తుంది, మరణం అనేది ఎవరికైనా వస్తుంది. మనం మరణించిన తర్వాత కూడా మనం చేసిన పని మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి. చెప్పకూడదు మొదలు గట్టిగా. మనం చేసిన పనులు, మనం చేసిన సేవ సాక్ష్యం ఇవ్వాలి. అది అనేకుల్ని దేవుని ఎదుగు నడిపించగలిగేటట్లు మన క్రియలు మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఉన్నారండి, కొంతమంది దేవుని మందిరంలో ఉంటారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా బైబిల్ చదువుతారు, దీనికేం కొరత లేదు. అమ్మో, ఒక్కొక్క తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మో ఆ కన్నీటి ప్రార్థన, అంతేక కన్నీటి ప్రార్థన తప్ప నేను అనట్లా, ప్రార్థించండి. ఓ బైబిల్ చదువుతాడు కొంతమంది, వాక్యాన్ని ధ్యానిస్తాడు కొంతమంది, మంచిదే. పరిశుద్ధ గ్రంథమైన గురించి ప్రకటనలు ఉన్నాయి, మంచిదే. ఓ గొప్ప ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రవక్తలనే చెప్పొచ్చు, మంచిదే, కాదని అనట్లా. కానీ మన క్రియలు ఇంట్లో వాళ్ళ అత్తకంత అన్నం పెట్టదు. ఇంట్లో వాళ్ళ అత్తకి అన్నం పెట్టదండి. బైబిల్ జ్ఞానం చాలా ఉంది, ప్రార్థన పర్రాలు వచ్చి ప్రేయర్ బ్యాండ్లు మోకరిస్తే అందరూ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ముగించుకొని వెళ్ళినా కూడా ఈమె మోకాళ్ళ మీద ఉంటుంది అనమాట. ఆమెన్ అని కూడా ఆగదనమాట.
ఆ రెండో బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళందరూ ప్రార్థన, దాంట్లో కూడా ఉంటుంది అనమాట రెండో బ్యాచ్లు కూడా. నీది ఏ బ్యాచ్ అమ్మ అంటే అన్ని బ్యాచ్ మీదే. ప్రైజ్ లార్డ్. అంటే గ్రూపులు చేసి వచ్చి ప్రార్థన చేసుకోవడం అన్ని గ్రూపులో ఉంటుంది ఈమె. మంచిది, నేను కాదంటలే. ఏది క్రియలేవి ఫలాలేవి? మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా? చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది, జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తుంది. నీవు ఫలిస్తే సరి. దేవుడు ఈ ప్రశస్త వేళ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరమైన ఫలిస్తావేమో, ఇకనైనా నీ క్రియలు సరి చేసుకుంటావేమో అని అవకాశం ఇస్తున్నాడు. జాగ్రత్త. ఒకే చోటున్నారు, ఒకే ఇంట ఉన్నారు, ఒకే సంఘములో ఉన్నారు, ఇద్దరు ఒకే దేవుని ఆరాధిస్తున్నారు. ఒకళ్ళు ఎంత అద్భుతమైన మార్పు, మనకుడు నీచముగా ప్రవర్తిస్తున్నాడు. ఆలోచించాలి. కయ్యూను ఎక్కువ కాలం బతకొచ్చండి. కయ్యూను ఎక్కువ కాలం బతికాడు భూమి మీద. ఎందుకు? దేశ దిమ్మరిగా. మృతి పొందిన వాళ్ళకంటే బ్రతికున్న మనం గొప్పవాళ్ళం కాదు. కొంతమంది ప్రభువునందు నిద్రించారు, వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కాదు. కరోనా వచ్చి ఆయన పోయాడు, నేను నిలబడ్డానంటే నువ్వు గొప్పవాడని కాదు. కొంతమంది కరోనాలో పోయారు, వాళ్ళు పోయారు, దేవుడు నన్ను కాపాడాడు. మంచిది, దేవుడు కాపాడు, నువ్వు గొప్పవాడని కాదు. కయ్యూను చాలా కాలం భూమి మీద 100 ఏళ్ళు బ్రతకొచ్చు, 150 ఏళ్ళు బ్రతకొచ్చు, 30 200 ఏళ్ళు బ్రతకొచ్చు, ఎన్నేళ్ళైనా బ్రతకొచ్చు. కయ్యూను కలకాలం బ్రతికాడు. హేబేలు కొంతకాలమే బ్రతికాడు భూమి మీద కొంతకాలం బ్రతికాడండి. పరలోకలు యుగాయుగాలు ప్రభుతో ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి ప్రేమైన హేబేలు కయ్యూను వంటి వారుగా మనం ఉండకూడదు. హేబేలు మృతి పొంది కూడా తన క్రియలు మాట్లాడుతుంది. హేబేలు క్రియలు ఏ క్రియలు మాట్లాడిందంటే, ఒకటి ప్రేమైన వారరా, ద్వేషించబడి కూడా ద్వేషించలేదు. ఆమె చెప్పండి గట్టిగా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? యోహాను మొదటి పత్రిక. మనము కయ్యూను వంటి వారమై కయ్యూను వంటి వారుగా ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాడు, లేకపోతే తన సహోదరుని ద్వేషించాడు. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషిస్తది, ఆశ్చర్యపడద్దు. మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూడండి, లోకం మనల్ని ద్వేషిస్తది. హేబేలు ద్వేషించబడి కూడా తిరిగి ద్వేషించలేదు. ఆమె చెప్పండి గట్టిగా. మనల్ని లోకం ద్వేషిస్తుంది. వింటున్నారా? లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మన ప్రభుని ద్వేషించింది లోకం ఎప్పటికీ మనల్ని ప్రేమించదు. పిచ్చి మనుషులు మనం. వాళ్ళు నన్ను ప్రేమించారు, నీ ప్రేమ నాపై. ఎవరు ప్రేమ? అయ్యో నేనంటే ఎంత ప్రేమో. ప్రైజ్ లార్డ్. లోకం ఎప్పటికీ మనల్ని ప్రేమించదు. లోకం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. నేనేం చేశానో నేను అని ద్వేషిస్తున్నావు అంటే, నువ్వు నీతిమంతుడు కాబట్టి నేను ద్వేషిస్తున్నాను. కొంతమంది నేనేం చేశాను అంటుంటారు. పిచ్చిదానా, నువ్వు నీతిమంతురాలు కాబట్టి వాళ్ళు నేను ద్వేషిస్తున్నారు అంతేనంటావా అంటే అంతే. ఇంకా ప్రైజ్ లార్డ్. నేనేం చేయలేదన్నా, నేను నీతిమంతురాలి. నువ్వు నీతిమంతురాలు కాబట్టి వాళ్ళు నేను ద్వేషిస్తున్నారు. నువ్వు దుష్టురాలు అయితే నీ జోలికి ఎవరు వస్తారండి? ఇప్పుడు ఎవడైనా వెళ్ళి ఏంటంటే ఆ కంప చెట్లు ముళ్ళ తుప్పల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడండి. ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. పక్షులు కూడా గూడు కట్టుకోవడానికి ఇష్టపడు. ఎందుకంటే అవి ఫాస్ట్గా ఏదో పని మీద వెళ్ళి స్విగ్గీలో ఆర్డర్ తీసుకొని హడావుడిగా వస్తూ ఉన్నప్పుడు ఏ ముళ్ళు కళ్ళు గుచ్చుకుంటుందో తెలియదు. అందుకే ఆ కంప చెట్ల దగ్గరికి ఎవరు వెళ్ళరు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని ప్రేమిస్తున్నారని కాదు దాని అర్థం. అది ముళ్ళు, అది బలురక్కసి చెట్లు, అవి ముళ్ళ పొదలు కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. నీ జోలికి వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నీవు నీతిమంతుడివి. నన్నే ఎందుకు టార్గెట్ చేసి? నీవు నీతిమంతుడివి. లోకం నిన్ను ద్వేషిస్తుంది.
యేసు ప్రభుని ద్వేషించారు. శాస్త్రులు, పరిసయ్యులు ద్వేషించారు. యాజకులు, ప్రధాన యాజకులు యేసుని ద్వేషించారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క క్రియలు మంచి క్రియలు. వాళ్ళ చెడ్డ క్రియల గురించి యేసు ప్రభు గద్దించాడు కనుక సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు, సర్పం సంతానం అన్నాడు. వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక ఆ చెడ్డ క్రియల గురించి ఆయన మాట్లాడాడు కనుక ఆయన ద్వేషించారు. కాబట్టి ప్రేమైన వారా, హేబేలు ద్వేషించి, కానీ యేసు ప్రభు ఎవరిని ద్వేషించలేదు. హేబేలు ఎవరిని ద్వేషించలేదు. కాబట్టి మనల్ని మనుషులు వాళ్ళు ద్వేషించారని నీవు తిరిగి వాళ్ళని ద్వేషించకూడదండి. స్తోత్రం చెప్పండి. అది గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. కూల్గా ప్రశాంతంగా ఉందాం. ఆమె ప్రశాంతంగా ఉందామండి. బ్రూస్లీ అని ఒక ఆయన ఉన్నాడు, ఏంటి బాక్సింగ్ లేకపోతే ఫైటింగ్ చేసి కరాటే అవన్నీ చేస్తాడంట, బ్రూస్లీ అని. ఆయన ఒకరోజు ఒక రెస్టారెంట్లో కూర్చొని భోంచేస్తూ ఉన్నాడు. హోటల్లో కూర్చొని భోంచేస్తున్నాడంట. ఒకడు వచ్చాడు, ఆయన బ్రూస్లీ అని తెలుసు, వాడు అందరితో గెలుస్తాడు, పోరాడి గెలుస్తాడనే సంగతి తెలుసు. బ్రూస్లీ దగ్గరికి వచ్చేసి ఫైట్ చేద్దామా ఫైట్ చేద్దామా అన్నాడు. ఆయన ఉండి, సారీ బ్రదర్, నేను లంచ్ చేయడానికి వచ్చాను, కాబట్టి నేను ఇప్పుడు వచ్చి నీతో పోరాడే ఓపిక నాకు లేదంటే, సిగ్గులేదా నీకు? ఆ మాట అంటే సిగ్గులేదా? ఒంట్లో ఓపిక లేదా? అసలు నీ మగాడివేనా? రా ఫైట్ చేద్దామంటే, సారీ బ్రదర్, నేను ఇప్పుడు భోజనం చేస్తా ఉన్నాను, లంచ్కి వచ్చాను, నేను బెంచ్ మీద కూర్చొని లంచ్ చేస్తున్నాను, కాబట్టి నేను రానులే బ్రదర్ అంటే, సిగ్గులేదు నీకు? అసలు మనిషివేనా? సినిమాల్లో కనబడ్డం కాదురా, ఇప్పుడు రారా చూసుకుందాం, సినిమాలో చేసేదంతా ఉత్తుతుందని నేను ప్రూవ్ చేస్తాను, రారా చూసుకుందాం, రా 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 అంటుంటే, సారీ బ్రదర్ నాకు టైం లేదు, సూప్ను ఆస్వాదిస్తున్నాను నేను. స్తోత్రం చెప్పడదు గట్టిగా. రెచ్చగొడుతున్నాడండి, వింత వింతగా చేసి రెచ్చగొడుతున్నాడు. ఎంత రెచ్చగొడుతున్నా ఈయన మాత్రం ఏమి రెచ్చిపోకుండా ఏంటండి లంచ్ చేస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పండి అది గట్టిగా. ఇక వాడు రెచ్చగొట్టి అసలు నీ మగాడివేనా, అసలు మనిషివేనా, అసలు నీకు చీము రక్తం ఏమైనా ఉందా అసలు అని ఎన్నైనా మాట్లాడిగాడండి. బ్రూస్లీ కానీ లేచి అన్నాడు అనుకోండి, చచ్చూరుకుంటాడు అంతే. అర్థమైందండి? ఒక్కసారి అని అటేసాడు అనుకోండి, పోతాడు అంతే. ఒక దెబ్బతో పోతాడు కదా, ఏం పట్టించుకోండి, శుభ్రంగా ఆరగిస్తూ ఉన్నాడండి. అప్పుడు వాడికి చెప్పి వాడికి విసుగొచ్చి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళు అడుగుతారు, అయ్యా ఒంట్లో ఇంత బలం పెట్టుకొని ఫైట్ చేసే నాలెడ్జ్ నీకు ఎంత ఉండి, సినిమాల్లో కూడా నీవు చేసావు, ఇంత నాలెడ్జ్ ఉండి వాడు అంటుంటే మౌనంగా ఎందుకున్నావంటే, ఆయన అన్నాడు, బ్రూస్లీ అన్నాడు, ఒకడు నా సంతోషాన్ని పాడు చేయడానికి నేను సంతోషంగా ఉన్నాను, నా సంతోషాన్ని పాడు చేయడానికి ఎంతోమంది వస్తారు, కాబట్టి వాళ్ళెవరో వచ్చి నా సంతోషాన్ని పాడు చేయడానికి నా సంతోషాన్ని వాళ్ళ చేతిలో నేను ఇవ్వను, నా సంతోషం నేను సంతోషిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనం రెచ్చగొట్టే క్యారెక్టర్లు ఎన్నో ఉంటాయి. ఇంట్లో ఉంటారు, బజార్లో ఉంటారు, చర్చిలో ఉంటారు, నేను రెచ్చగొడతా ఉంటారు. అసలు నీవు మగాడివేనా అంటే, నీ మగతనాన్ని అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అని చెప్పండి. అర్థమైందండి? నీవెవరో నీకు తెలుసుగా. ప్రైజ్ ది లార్డ్. అసలు నీవు ఆడదానివేనా అన్నారు అనుకోండి, అర్థమైందండి? అప్పుడే వెళ్ళి నీవు హాఫ్ శారీలో రావాల్సిన అవసరం లేదు. ఎవరిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఎవరమో మనకు తెలుసు. ఆమెను చెప్పండి గట్టిగా. అసలు నీవు సేవకుడివేనా అడుగుతా, నీవు సేవకుడివేనా? అసలు నీకు స్వస్థత వరం ఉందా అంటే, నేను కొబ్బరి నూనె డబ్బా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. దయ్యం పట్టిన వాళ్ళు ఎవరో వచ్చారు, ప్రార్థన చేసాం, ఆ దయ్యం అంత తొందరగా పోయేటట్లేదు, ఆ దయ్యం పోవట్లా. నీవు అసలు సేవకుడైనా ఒక దయ్యాన్ని పోగొట్టలేకపోయావంటే, దయ్యాల దగ్గర నేను సేవకుడు కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ఇక ఆ దయ్యం పోయేదాకా తల మీద కొబ్బరి నూనె డబ్బంతా పోసి, అర్థమైందండి, పెట్ట అని కొట్టి, ఆ దయ్యం ఎక్కడ మాట్లాడుతుంది నోరు మీద కొట్టి, తల మీద కొట్టి, మోకాల మీద నడిపించి, పొరలు దండం పెట్టించి, ఇవన్నీ చేసి నేను ఒక సేవకుడని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను దేవుని సేవకుడని దేవుడికి తెలుసు, నేను దేవుని సేవకుడని నాకు తెలుసు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నువ్వు చేసేది సేవని అంటే ఎవరో ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు, తిరస్కరించే వాళ్ళు ఉంటారు.
నీ ఓర్పును పోగొట్టుకోవద్దు. ద్వేషిస్తారు మనుషులు మనల్ని, ఓకే, ద్వేషించబడి కూడా తిరిగి ఎవరిని ద్వేషించొద్దు. వాళ్ళు యుద్ధానికి వస్తారు, తిరిగి యుద్ధానికి వెళ్ళొద్దు నీవు. హేబేలు స్వభావం అది. వాళ్ళన్న ద్వేషిస్తున్నాడు, అతని అర్పణను తిరస్కరించి హేబేలు అర్పణను అంగీకరించాడని అసూయతో అతన్ని ద్వేషిస్తున్నాడు. హేబేలు అంటేనే నచ్చట్లేదు, తీయని మాటలు చెప్తాడు. అతనితో మాట్లాడి తీయని మాట్లాడతాడు. వెనకాల ద్వేషం పాము, ద్వేష జ్వాల. అన్నయ్యని ఎప్పటికీ ద్వేషించలేదండి. సహోదర ప్రేమ కలిగి మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానండి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి, మీ మీద నాకు ద్వేషం ఏమీ లేదు. హల్లెలూయా. ద్వేషించబడి కూడా మనం ఎవరిని ఇది హేబేలు యొక్క స్వభావం. బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. లేయ ద్వేషించబడుటను ప్రభు చూశాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆమె కొంచెం ఆరోగ్యం కొంచెం తక్కువ, ఆమెకి కంటి జబ్బుది, ఆరోగ్యం కొంచెం తక్కువ. కుటుంబం ద్వేషించింది, తోడుబుట్టిన వాళ్ళు ద్వేషించారు, భర్త కూడా ద్వేషించాడు. మనుషులు మనల్ని ద్వేషిస్తున్నారంటే సంతోషించండి, ఎందుకంటే దేవుడు దాన్ని చూస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఏ విషయంలో మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారు? నువ్వు బలహీనురాలని ద్వేషిస్తున్నారా? నీలో ఉన్న బలహీనతను బట్టి ద్వేషిస్తున్నారా? ద్వేషించనివ్వండి. మన తోడుబుట్టిన వాళ్ళే మనల్ని ద్వేషించనివ్వండి. యేసయ్య అన్నాడు, ఈ లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారులను ద్వేషించాడండి. ఒక తండ్రి అందరిని దీవించినప్పుడు వాళ్ళ వరస వచ్చేసరికి, నా ప్రాణమా వాళ్ళ సంఘంలో చేరొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి ఈ మాట? లేవి షిమ్యోను గురించి పక్కన పెడదాం. లేవి గురించి వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, ఏమన్నాడమ్మా? షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ప్రాణమా వాళ్ళ ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసు. వాళ్ళ సంఘం, తండ్రి సంఘంలో కలవకపోతే ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఫాదర్స్ డే. వాళ్ళ నాన్న అన్నాడు, అయ్యో నా సాక్ష్యాన్ని పాడు చేసి కూర్చున్నారా, నా ప్రాణమా ఆ వెధవుల బ్యాచ్లో మాత్రం చేరవద్దు. నా ఘనమా వాళ్ళ సంఘంలో నీవు చేరవద్దు. అంతేనమ్మా? ఇంకా ఉందా? వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. వాళ్ళు కోపం వచ్చేందుకు మనుషుల్ని చంపేస్తారు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టారు. వారి కోపము వేండ్రమైనది. అమ్మో, వాళ్ళ కోపం మామూలు కాదు. ప్రతి తండ్రి ఇలాగే అనుకుంటారు, అమ్మో మా వాడు కోపం మామూలు కోపం కాదు. నా ప్రాణమా చేరొద్దు, వాళ్ళ ఆలోచనలో చేరొద్దు. నా ఘనమా వాళ్ళ సంఘంలో చేరొద్దు. వామ్మో నేను ఆ కొంపలోకి వెళ్ళలేను, వాడు మహాకోపిష్ఠుడు, అసలు నా కడుపున చెడబుట్టాడు, అసలు మహాకోపిష్ఠుడని లేవి గురించి మాట్లాడాడు. తండ్రి ద్వేషించాడు తన పిల్లల్ని. సరే, ఎవరైనా మాట్లాడితే ఒక తండ్రి ఇలా మాట్లాడుతుంటే మాట్లాడాడండి. సరే, ఆ తండ్రి కలిగిన బాధ అలాంటిది కావచ్చు, ఆ తండ్రికి వచ్చిన అవమానాలు అలాంటిది కావచ్చు. యాకోబు సాక్ష్యాన్ని వాళ్ళు పాడు చేశారు కనుక ప్రాణమా చేరవద్దు అని మాట్లాడాడు. కానీ లేవీలు ఏం చేశారు తెలుసండి? ఓ సమయం వచ్చినప్పుడు మోషే నిలబడి అంటాడు, దేవుని పక్షాన ఉండాలనుకున్న వాళ్ళు ఇటు రమ్మని పిలిస్తే లేవీలు అందరూ యెహోవా పక్షాన నిలబడ్డారు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. లేవీలు అందరూ, కొందరు కాదు, లేవీలు అందరూ. అందుకే మీరు చూడండి, లేవీలకు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, రూబేను కొంత స్వాస్థ్యము, ఆ తర్వాత యోసేపుకు స్వాస్థ్యము, యూదాకి స్వాస్థ్యము అంతా పంచిపెట్టారు. లేవీలకి స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, లేవీలకి నేనే స్వాస్థ్యం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఏంటి స్వాస్థ్యం అంటే, వీళ్ళు ఎవరి స్వాస్థ్యంలోనే వెళ్ళి రావచ్చు. ఆమెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి పొన్నెకల్లు, ఇంకొకరికేమో ఏంటండి రావెల, ఇంకొకరికేమో పాతగుంటూరు, ఇంకొకరికేమో చిన్న కాకాని, ఇంకొకరికేమో రాయిపుడి. ఇట్లా పంచారనుకోండి స్వాస్థ్యము. ఆ రాయిపుడిలో ఉన్నవాళ్ళు ఆ రాయిపుడి వరకే ఉండాలి, పొన్నెకల్లో ఉన్నవాళ్ళు ఆ పొన్నెకల్లో వరకే ఉండాలి, రావెల్లో ఉన్నవాళ్ళు రావెల వరకే స్వాస్థ్యం ఇలా పంచి పెడుతూ వచ్చారు.
కానీ ఈ లేవి మాత్రం రావెలకు వెళ్ళాలంటే రావెలకు వెళ్తాడు, పొన్నెకల్కి వెళ్ళాలంటే పొన్నెకల్కి వెళ్తాడు, పాత గుంటూరుకి వెళ్ళాలంటే పాత గుంటూరుకి వెళ్తాడు, కొత్త గుంటూరుకి రావాలంటే కొత్త గుంటూరుకి వస్తాడు. అంత స్వాస్థ్యం. ఒకప్పుడు ద్వేషించబడిన స్థితిలో ఉన్న ఆ లేవి గోత్రం దేవునికి సమీపించడం వలన అందరి శ్వాసంలో పాలి భాగస్తులుగా మార్చబడ్డాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సో ద్వేషించబడుతుండొచ్చు మనం, ఆయన ఎవరిని ద్వేషించదు. హేబేలు యొక్క శ్రేష్టమైన స్వభావం ఏంటి? హేబేళ్ళ ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటి? ఈ హేబేల్లో ఉన్న ఆ శ్రేష్టమైన స్వభావాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ద్వేషించబడ్డాడండి కానీ తిరిగి పంటికి పన్ను కంటికి కన్ను పగ తీర్చుకుంటాను. నన్ను అన్నారా, నేను అనకుండా ఉండలేను, నేను అనకపోతే అసలు నిద్రపోను, నేను అనకుండా ఏంటంటే ఒకవేళ నేను సాధించకపోతే అరగుండు కొట్టించుకుంటా. అర్థమైందండి? నేను కానీ ఒకవేళ ఇది జరగకపోతే గడ్డాలు మీసాలని చూడండి తీసేస్తా, మంచిదే కాదు తీసేస్తా. అర్థమైందండి? అరగుండు కొట్టించుకుంటా. ఇవన్నీ వద్దు. ద్వేషిస్తారు, ద్వేషించనివ్వండి, అది వాళ్ళ తత్వం. ఎవరి కోసం మన క్యారెక్టర్ మనం మార్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక మంచి స్వభావాన్ని ఇచ్చాడు, నేను అదే నమ్ముతానండి. మనకు దేవుడు ఒక మంచి స్వభావం ఇచ్చాడు, వాళ్ళకి చెడ్డ స్వభావం, చెడ్డవాళ్ళ కోసం మనం చెడ్డవాళ్ళకి మారకూడదు కదా. ఆమె భర్త తాగుతూ ఉన్నాడు, తాగొద్దు నీకే చెప్తున్నా, తాగొద్దు చెప్తున్నా చూడు, నీకే తాగొద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుత్వం మారింది, కొత్త బ్రాండ్లు వచ్చినాయి, నీకే చెప్తున్నా తాగొద్దు అంటే ఆయన ఏం పట్టించుకోరు. తాగుబోతులకు ఎంత ప్రశాంతత ఉంటుంది పాపం. ఎవరు ఏమన్నా పట్టించుకోరు, తాగుతూనే ఉంటారు. అప్పుడు మనం ఇదిగో నీవు ఇలాగే చేస్తా ఉండు, ఒకరోజు నేను కూడా తాగి చూపిస్తా. తాగుబోతులు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, నీవెందుకమ్మా ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు? ఇదిగో నీకే చెప్తున్నా, ఇదిగో ఇది 3వసారి చెప్తున్నా అంటుంటే ఏమీ పట్టించుకోవట్లా. ఆయన పాప సీసాలో పోసుకొని ఆయన అంటే తాగేదానికి సిప్ చేస్తూ ఉంటారు, సిప్ టు సిప్ అంటారు. అంత బాధపడి తాగడం ఎందుకు నాకు అర్థం కాదు. అర్థమైందండి? అంత బాధపడి తాగడం ఎందుకు? మంచినీళ్ళు తాగొచ్చు కదండి, మంచినీళ్ళు ఎంత ప్రశాంతంగా తాగుతాం కదండి, అది కూడా డ్రింకే కదా. ఏంటండి ఆయన పాపం సిప్ టు సిప్ నీకే చెప్తున్నా అంటుంటే ఆయన వినకపోతే ఈమెం చేసింది తెలుసండి, అని సీసా మొత్తం తాగేసింది. ప్రైజ్ ది లార్డ్. విచిత్రమైన విషయం చెప్పనండి, మరుసటి రోజు నుండి ఏమండి ఏంది ఈ మధ్య సీసాలు తేవట్లేదు అంటుంది. అంటే ఆయన మార్చకపోగా ఏం మారిపోయేది. అర్థమైందండి? ఇప్పుడు ఆడు దడుచుకొని వస్తున్నాడు ఇంటికి తేవాలంటే, ఎందుకంటే ఆడు సీసా పెట్టి వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు సీసా అయిపోతుంది అసలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉండనియండి, వాళ్ళ క్యారెక్టర్ కోసం మన క్యారెక్టర్ మనం మార్చుకోవద్దు. ద్వేషించబడి తిరిగి ద్వేషించలేదు. రెండవదిగా హేబేల్ క్యారెక్టర్ చూడండి, 11:4 హెబ్రీ పత్రిక 11:4 త్వరగా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. శ్రేష్టమైన అర్పణలు అర్పించను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కయ్యూని కంటే మరీ శ్రేష్టమా ఒట్టి శ్రేష్టమా? శ్రేష్టమైన బలి. ఒట్టి శ్రేష్టమైన, మరీ శ్రేష్టమైనమ్మా. కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన బలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని హేబేలు అర్పించను. ఏంటి శ్రేష్టమైంది? శ్రేష్టమైన అంటే ఎలా శ్రేష్టం అంటే హైజీనిక్గా ఉంది, అది పరిశుభ్రంగా ఉంది. ఏంటి ఆ బలి యొక్క విశేషాలు ఏంటి? అర్పణ యొక్క విశేషం. అర్పణ అనేది ఆరాధన. హేబేలు ఆరాధన చేశాడు, కయ్యూను ఆరాధన చేశాడు. హేబేలు ఆరాధన చేసి కయ్యూను ఆరాధన చేసి శాపాన్ని తెచ్చుకున్నాడు. మీరు అనుకోవచ్చు మేము ఆరాధన చేసేసాము, హల్లెలూయా అనేసాము, చప్పట్లు కొట్టేసాము, గంతులు వేసేసాము అంటే, ఆరాధన చేసి వెళ్ళి శాపం తెచ్చుకున్నాడే కదండి. శాపం వచ్చిందా లేదా కయ్యూనికి? భూమి మీద పుట్టిన వాళ్ళు ఏంటండి శాపం తెచ్చుకున్న వాళ్ళు, మరి అక్కడ ఆ శాప ప్రస్తావన ఉంది కదండి.
శాపం వచ్చిందా లేదండి? ఆరాధన చేసిన వాళ్ళందరూ ఆశీర్వదించబడతారని అనుకోవద్దు. మన ఆరాధించే మెథడ్, ఆరాధించే విధానం కూడా సరిగ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హేబేలు యొక్క అర్పణ, హేబేలు యొక్క ఆరాధన శ్రేష్టమైన ఆరాధన. ఏంటి ఆరాధనలో విశేషం ఏంటి? హేబేలు ఆరాధనలో ఆర్గాన్ ఉందా? హేబేలు ఆరాధనలో రిథం ప్యాడ్ ఉందా? హేబేలు ఆరాధనలో తబలా ఉందా? హేబేలు ఆరాధనలో ఎకో ఎఫెక్ట్ ఉందా? అర్థమైందండి? హేబేలు ఆరాధన శృతిలో ఉందా, లేకపోతే శృతి తప్పి గతి తప్పి ఏమైనా ఉందా? ఏంటి అతని ఆరాధనలో ఉన్న విశేషం, అతని అర్పణలో విశేషం ఏంటంటే, ఆ అర్పణలో ఏముందో నాకు తెలియదు కదండి, దేవుడు అంగీకరించాడు కనుక అర్పణ శ్రేష్టమైనదిగా మారింది. చెప్పండి కూడా గట్టిగా గట్టిగా. ఏది శ్రేష్టమైనది అంటే ఆయన అంగీకరించి, ఎవరినైతే దేవుడు అంగీకరిస్తాడో ఆ ఆరాధన శ్రేష్టమైనది. అంతే. ఎవరి ఆరాధన అంగీకరిస్తాడో, ఎవరి అర్పణను దేవుడు అంగీకరిస్తాడో అది శ్రేష్టమైనది. సరే, హేబేలు ఆరాధన దేవుడు అంగీకరించడానికి గల కారణాలు ఏంటి అని మనం గమనించి చూస్తే, ప్రియులారా, హేబేలు ఒక గొర్రెపిల్లను, శ్రేష్టమైన గొర్రెపిల్లను దేవుడికి తీసుకొచ్చాడు. పస్కా బలిని అర్పించేటప్పుడు ఆ గొర్రెపిల్లను 1 వీక్ చెక్ చేస్తారంట. వారం రోజులు పస్కా పండుగ అంటే ఆ యెరూషలేముకు ఒక వారం రోజు ముందే గొర్రెపిల్లను తీసుకొచ్చి అక్కడ యాజకులు గమనిస్తారు, ఎక్కడైనా మచ్చ, డాగు, జబ్బు, రోగాలు ఏదైనా అంతా పరీక్షించి ఆ తర్వాతనే అర్పణను అంగీకరించడం జరుగుతుంది. యేసు ప్రభు కూడా 1 వీక్ ముందే యెరూషలేముకి వెళ్ళారు. ఆయన ఒక పస్కా గొర్రెపిల్లగా వధించబడుతున్నారు కనుక 1 వీక్ ముందే వెళ్ళారండి. హెరోదు ముందు నిలబడ్డాడు, పిలాతు ముందు నిలబడ్డాడు. అందరూ పరీక్షించి అందరూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమనంటే, ఇతనిలో ఏ దోషం లేదు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. అంటే హేబేలు తన అర్పణను గురించి జాగ్రత్త పడ్డాడు, గమనించాడు, క్షణక్షణం గమనించాడు. ఎక్కడైనా మచ్చ ఉందా, ఎక్కడైనా డాగు ఉందా, ఇది తొలిచూలు వాటిదేనా, ఇది శ్రేష్టమైనదని గమనించి ఆ అర్పణ విషయంలో జాగ్రత్త పడ్డాడండి. ప్రభు ముందు హేబేలు అంగీకరించాడు, ఆ తర్వాత అతని అర్పణని అంగీకరించాడు. ముందు మనల్ని అంగీకరిస్తాడు, తర్వాత మన అర్పణను అంగీకరిస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒక 500 ఇచ్చాను అనుకోండి, 500 రూపాయలు. అది కూడా ఎలా అంటే 50 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు అన్నీ కలిపి అంత అమౌంట్ మీకు ఇచ్చాను అనుకోండి. ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారు దాన్ని? జనరల్గా అంటే నేను కాకపోయినా ఎవరైనా ఇస్తే వెంటనే మీరు ఏం చేస్తారు? ఆ పైసల్ని చెప్పాలి. ఏం చేస్తారు అమ్మా? కౌంట్ చేస్తారా లేదండి? ఒకవేళ మీరు కౌంట్ చేయకపోయినా ఒకసారి చూసుకోండి బ్రదర్ అంటే, అయ్యో మీరంటే మాకు నమ్మకం, అయినా పర్వాలేదు అంత వద్దు, కౌంట్ చేసుకోండి అంటే వెంటనే మనం ఏం చేస్తాం? కౌంట్ చేసి 500 ఉంది, ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. మనం ఒకరికి సహాయం చేస్తే అది ఎంత ఉందో, అది ఆ కానుక ఎలాంటిదో, ఆ మనీ ఎంత ఉందో మనుషులు కౌంట్ చేస్తారు. కానీ మనం కానుక ఇచ్చినప్పుడు దేవుడు ఆ మనీని కౌంట్ చేయడు, చెయ్యి చూస్తాడు. ఈ చెయ్యి పవిత్రమైనదేనా, పవిత్రమైనదేనండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి ఇచ్చే కానుక కన్నా ఇచ్చే చేతులు పరిశుభ్రంగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అంటే శానిటైజర్ చేసి కడుక్కోమని కదా నేను చెప్పేది. అది పవిత్రమైన చేతులు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే ప్రతి వాళ్ళు పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలమందు సంశయం లేకుండా, కోపం లేకుండా, పురుషులు ప్రార్థన చేసే ప్రతిసారి చేతులెత్తి ప్రార్థించేటప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ సంశయం లేకుండా, అనుమానం లేకుండా, కోపం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తినప్పుడు ఈ చేతులు పవిత్రంగా ఉండాలి. నీవెంత మనీ ఇచ్చావు, ఎంత అర్పణ ఇచ్చావు, ఏం తెచ్చావని కాదు, ఆ చేతులు పవిత్రంగా ఉన్నాయా? హేబేలు జాగ్రత్త పడ్డాడు, నా అర్పణ పవిత్రమైనదిగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకు కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుచు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలిని అర్పించకూడదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. బుద్ధిహీనుడు అర్పించినట్లు అర్పణను అర్పించకూడదు, బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు ఆరాధన చేసేవాళ్ళు.
మందసాన్ని మోసుకొస్తున్నారు. గమనించండి, తలపైకి ఎత్తి వినండి. మందసాన్ని మోసుకొస్తున్నారు ఎడ్ల బండి మీద. వాస్తవంగా మందసాన్ని భుజాల మీద మోయాలి. దేని మీద మోయాలండి? చెప్పాలి. దేని మీద మోయాలి? యాజకులు తమ భుజాల మీద మోయాలి. టెక్నాలజీ పెరిగింది, తెలివితేటలు ఎక్కువైపోయి అక్రమాన్ని క్రమంగా చేయకూడదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలోనే సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. టెక్నాలజీ డెవలప్ అయిపోయిందని ఉపదేశ క్రమాన్ని మార్చకూడదు. భుజాల మీద మోయాలి మందసం. కానీ కొన్నిసారి అత్యుత్సాహం, ప్రైజ్ ది లార్డ్, కొన్నిసారి అత్యుత్సాహంతో మనం ఏం చేస్తామంటే అది ఆరాధన లేకపోతే లేకపోతే ఏమంటారండి, పబ్బ అర్థం కాదు. పబ్బు కల్చర్ తీసుకురాకూడదు. దేవుని మందిరం పవిత్రమైనది. అక్కడ పవిత్రతకు పెద్దపీఠం వేయాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, భుజాల మీద మోసి మందసాన్ని ఎడ్ల బండి కట్టారండి. మోసుకొని వస్తున్నప్పుడు ఒక చోట ఎక్కడ రాయి తగిలి ఆ బండి పక్కకు వాలిన వెంటనే ఉజ్జా అనే ఒక వ్యక్తి, ఉజ్జా అనే వ్యక్తి ఏం చేశారండి, తన చేతులు చాపి మందసాన్ని పట్టుకుపోయాడు. దేవుడు మొత్తాడు, అక్కడికక్కడ చచ్చాడు. దేవుని మందసాన్ని ముట్టుకోబోయాడు. ఎందుకు ముట్టుకోబోయాడు? సాహసించకూడదు కదా. ఎందుకు ముట్టుకోబోయాడు? ఎందుకు దేవుడు అతను మొత్తాడు అంటే, ఈ మందసం ఇంత క్రితం ఎక్కడుందంటే ఉజ్జా వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ యాజకులు కదండి, వాళ్ళ ఇంట్లోనే ఉంది ఆ మందసం. కాబట్టి రోజు చూసి అటు వెళ్ళేటప్పుడు చూసి, ఇటు వచ్చేటప్పుడు చూసి, అటు వెళ్ళేటప్పుడు మన మందసం. ఈరోజు చాలామందికి ఉన్న సమస్య ఇదే. మన దేవుడు, మన ప్రభు, మన హోసన్న మందిరం, మన అబ్రాం పాస్టర్ గారు మందే కదా, మన చర్చే కదా, మనం ఎప్పుడు పోతే ఎవడు అడుగుతాడు? ప్రైజ్ ది లార్డ్. మేము వాలంటీర్స్ కాదా ఇక్కడ, మేము పలానా కాదా ఇక్కడ, మందే కదా అని అనుకుని అజాగ్రత్తగా ప్రవర్తించే పద్ధతులు ఒకవేళ ఉన్నాయేమో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, సేవకుడైనా కావచ్చు, విశ్వాస అయినా కావచ్చు, 30 ఏళ్ళ నుండి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, 50 ఏళ్ళ నుండి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనుడిలాగా నీవు ఆరాధన చేయొద్దు. బుద్ధిహీనత మంచిది కాదు. నీ అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి. 50 ఏళ్ళు విశ్వాసి అయినా, 70 ఏళ్ళు విశ్వాసి అయినా దేవుని అసలు భయం కలిగి ఉండాలి. భయం విడిచి ప్రవర్తించకూడదు. నిర్లక్ష్యం. మన చర్చ కదా, మందస్సు కూర్చోనా నిలబడిన మందస్సు కనబడుతుంది, అటు వెళ్ళేటప్పుడు మందస్సు. సో తేలిక, రెస్పెక్ట్ లేదు దేవుని వాక్యం అంటే. కొంతమందికి దేవుని వాక్యం అంటే రెస్పెక్ట్ లేదనమాట, గౌరవం లేదు. లోకల్ అంటారు గుడిలో ఉన్న పిల్లికి భయం ఉండదు అంటారు కదండి. గుడిలోనే ఉంటుంది కాబట్టి పిల్లి, దానికి తెలీదు. వాక్యం ప్రకటించబడుతుంటే ఫోన్లో ఆడుకుంటుంటారు, వాక్యం చెప్తుంటారు, ఫోన్లో ఏదో చేస్తూ ఉంటారు, వాక్యం వినబడుతూనే ఉంటుంది, ఫేస్బుక్లో ఏదో చెక్ చేస్తూ ఉంటారు. అవసరమా? అంత అవసరమా? మన చర్చే కదా, మనం విన్న బోధే కదా, ఎప్పుడు విన్న బోధే కదా అని నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, ఆ అలవాటు మీద వెళ్ళి మందసం మీద చేయేశాడు. ఎంత ధైర్యం! ఆరాధన అంటే అంత అలసైపోతుందా? భక్తి మార్గం అంటే అంత అలసైపోతుందా? దేవుని మందిరానికి రావడం అంటే అంత అలసైపోతుందా? దేవుని వాక్యాన్ని భయముతో వణుకుతో వినాలి. ఎవరు దేవుని విరిగి దీన మనస్సు గలవాడే, విరిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుచూ ఉంటాడు, వానిని నేను దృష్టిస్తాను. దేవుని మాట విన్నప్పుడు వణుకు పుట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని స్వరం, ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు యాకోబు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఉజ్జా మొత్తబడ్డాడండి, చంపబడ్డాడు. దావీదు భయపడిపోయాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. వెంటనే ఒబేదేదోం అని అక్కడ ఉన్నాడు. బాబు, మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో మందసాన్ని యెరూషలేము తీసుకెళ్ళాం, మనిషి పోయాడు, భయమేస్తుంది, ఏం చేయాలి? నీ ఇంట్లో కొంచెం మందసాన్ని ఉంచుతావా అని అంటే, సరే పంపించమన్నాడు. తీసుకెళ్ళి మందసాన్ని ఒబేదేదోం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి తాను తన పిల్లలందరూ మోకరించి గజ 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 వణుకుతూ దేవుని సేవించారు.
3 నెలలు ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. చెప్పలు కూడా అందరూ గట్టిగా 3 నెలలు మందసం ఒబేదేదోము ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఒకడు భయం లేకుండా తెగించి సాహసించి చేసిన పని వల్ల మొత్తం పడ్డాడు. ప్రియమైన వారు, ఒకవేళ మీరు శారీరకంగా మరణించకపోవచ్చు, శరీర రీతిగా ఒకవేళ నువ్వు చనిపోయి ఉండకపోవచ్చేమో, దేవుని సన్నిధిలో భయభక్తులు లేకుండా ప్రవర్తించడం వలన ఎప్పుడో మానసికంగా చనిపోయావు, ఎప్పుడో ఆత్మీయంగా చనిపోయావు. శవం తిరుగుతుంది, శవం పనిచేస్తుంది, శవం తింటుంది. జీవించుచున్నవాడని పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. ఎవరి గురించి చెప్పిన మాట? సంఘాన్ని గురించి ప్రభు అంటున్నాడు, జీవిస్తున్నవాడని పేరు ఉంది కానీ మృతుడవే నీవు. కాబట్టి జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. కొందరు ఆడపిల్లల విషయాలు వింటుంటే నాకు చాలా వేదనగా ఉంటుంది. అసలు ఏం వింటున్నారు మీరు? ఆదివారం ఏం వింటున్నారు? బైబిల్లో ఏం చదువుతున్నారు? పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాము? పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన చూసుకుంటున్నావా, లేకపోతే మందిరానికి వెళ్ళొచ్చాం అని మన భ్రమలో బ్రతుకుతున్నాం? ఆలోచించాలి. కయ్యూను ఆరాధన చేసి వచ్చాడంటే శాపాన్ని తెచ్చుకున్నాడు. బ్రతికిన అది ఒక రకమైన చావే. మనసుకు నెమ్మది లేదు, దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు, సమాధానం లేదు, నెమ్మది లేదండి. క్షణక్షణం భయంతో ఆరాధన చేసి వచ్చిన వాడు జీవితంలోనే నరహత్య చేశాడు, మొహం చిన్నబుచ్చుకున్నాడు. హేబెలు ఒకవేళ వాడు మరణించడేమో కానీ మహిమలో ప్రవేశించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఉండాలి మన ప్రభు సన్నిధిలో. యోహాను ఉన్నాడు, యేసయ్య రొమ్ము మీద ఆనుకుంటాడంట. ఎక్కడ కూర్చొని తెలుసండి? యేసయ్య రొమ్ము మీద ఆనుకోవడం అంటే ఆయన భుజాల మీద వాలిపోయాడు. అంత క్లోజ్ రిలేషన్ ఏంటో యేసయ్యకు యోహానికి, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అట్ ద సేమ్ టైం పద్మోసు దీవిలో ఉన్నప్పుడు దేవుడు మనుష్య కుమారుడైన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు చచ్చిన వాడిని వల్లే బోర్ల పడ్డాడు. ప్రభుతో మనం ఎంత సమీపంగా ఉంటామో అదే సమయంలో అంతే భయంగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంత క్లోజ్గా ఉన్నా అంతే భయంగా ఉండాలి. ఆయన్ని స్నేహితుడు అనేంత మాత్రం ప్రభువారా కూర్చోరా, నీ భుజాల మీద చేయనా? ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన. అది నీకు తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని, యేసయ్య నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. తన జీవితాన్ని కాపాడుకుంటూ ఆరాధన చేశాడండి. అర్పణ దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 12వ వచనం, త్వరగా 26:12. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ఎక్కడ స్తుతిస్తున్నాడు? హల్లెలూయా. ఎక్కడ స్తుతిస్తున్నాడు? సరే నా వైపు చూడండి. ఎక్కడ స్తుతిస్తున్నాడు? తన పాదములు ఎక్కడున్నాయి? సమభూమిలో నా పాదములను నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించడానికి పాదాలకు ఏమైనా సంబంధం ఉందా? స్తుతించేది ఎక్కడ? నోటితో కదా స్తుతిస్తాము. స్తుతికి పాదాలకి ఏంటి కనెక్షను? ప్రైజ్ ది లార్డ్. ఏం బాబు, ఏనా కెమెరా ఎప్పుడైనా నా పాదాలు చూపించారా కెమెరాలో? ఎప్పుడైనా నా పాదాలు చూపించుంటారండి? ఇప్పుడు ఇన్ని లైవ్లు ఉన్నాయి అసలు ఏంటంటే మన ఛానల్ పెట్టినప్పటి నుండి ఇన్ని వీడియోలు ఏ రోజైనా అబ్రాహ్మ గారు పాదాలు చూపించారండి? ఎప్పుడు మొహం చూపించడం ఏంటండి, జుట్టు అట్ట చెదిరిపోయినప్పుడు జుట్టు మధ్యలో నా బట్టతల చూపించడం, చేతులు చూపించడం, మొహం చూపించడం ఏంటండి. ఏ రోజైనా పాదాలు చూపించారండి? వాళ్ళు చూపించాలని అనుకోరు. నేను కూడా నా పాదాలను చూపాలని అనుకుంటా. పెద్ద బల్ల ఒకటి పెట్టి పాదాలని
మనం దాచుకుంటూ ఉంటాం. అంటే పాదాలు అనేది, చేతులు అనేది మన క్రియలకి, మన నడకకు, మన ప్రవర్తనకు సాదృశ్యం. స్తుతించేవాడు పాదాలు సమభూమిలో ఉండాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. స్తుతించేవాడు పద్ధతి బాగుండాలి అంట. నేను మన స్తుతించిన గొప్ప విషయం కాదు, స్తుతించేవాడి పాదములు అట్లన్నా మరి వెంటనే వాళ్ళు నా పాదాలకి కెమెరా పెట్టమని కాదు చెప్పింది. అర్థమైందండి? అక్కడ అన్నారేమో అని చెప్పి పాపం మన వాళ్ళు తెలియక ఏది పాదాలు కనబట్టలేదు, పాదాలు ఫోకస్ చేసి మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి వచ్చి కెమెరా పెట్టమని కాదని. ఇది ప్రవర్తన, ఆరాధన చేసేవాడి ప్రవర్తన. అసలు స్తుతికి పాదాలకి ఏమి కనెక్షన్ అంటే ఉంది కనెక్షన్. కీర్తనకారుడు అంటాడు, సమభూమిలో నా పాదాన్ని నిలిపాను, సమాజంలో నేను నిన్ను స్తుతిస్తూ. సమాజంలో స్తుతించేవాడి ప్రవర్తన సరిగా లేకపోతే ఏందయ్యి నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే ఆరాధనకి ఏమైనా సంబంధం ఉందా? పాటలు బాగానే పాడుతున్నావు, జీవితాన్ని సరిగ్గా మార్చుకోమని అంటారు కదండి. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దావీదు అర్పణలు తీసుకొస్తే దేవుడు అన్నాడు, వద్దులే నాయనా, నీ వద్దు, నీ చేతిలో రక్తం ఉంది, నేను ఆలయం కడతాను, వద్దు నాన్న వద్దు. అయ్యా నేను ఆలయం కడతా వద్దు నాన్న వద్దు వద్దు, ఎందుకంటే నీ చేతిలో రక్తం ఉంది, నీ చేతులతో ఆలయం నేను కట్టనివ్వను, నీ చేతిలో రక్తం ఉంది. దావీదు హృదయానుసారుడే కదా, మనోడే కదా, పోనీలే మనోళ్ళకి ఒక తీర్పు, ఇతరులకు ఒక తీర్పు కాదు. నీవెవరైనా కావచ్చు, చేతుల రక్తం ఉంది, ఎంతోమందిని చంపావు, నీ చేతుల రక్తం ఉంది, ఆ రక్తంతో కూడిన చేతులతో నాకు ఆలయం నిర్మించరాదు. కాబట్టి ఆరాధన చేసేవాళ్ళు మన చేతుల్ని, మన మనస్సుల్ని, మన ఆలోచనల్ని పరిశుద్ధ. హేబేలు అర్పణ శ్రేష్టమైందంటే కాచుకున్నాడండి అర్పణని. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. టైం అయింది. ఇంకొక మాట హేబేలు గురించి చెప్పి ముగించేస్తాను. సాక్ష్య సమూహం అంతా చెప్దాం అనుకున్నా, ఏంటండి ఆరంభంలోనే ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. వస్తానుగా మరలా. ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చి మిగతాది ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 4వ అధ్యాయం 10వ వచనం 3వ మాట. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హేబేలు రక్తం ఎవరికి మొరపెట్టిందండి? తలల పైకి ఎత్తి వినండి. హేబేలు రక్తం ఎవరికి మొరపెట్టింది? చెప్పాలి, ఎవరికి మొరపెట్టింది? ఎవరికి మొరపెట్టిందండి? ద్వేషించబడి తిరిగి ద్వేషించలేదు, శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. మూడవదిగా దేవునికి మొరపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హేబేలు కాదు కదా, తన రక్తం కూడా దేవునికి మొరపెట్టింది. అయ్యా అనలేదండి, అమ్మా అనలేదు, అయ్యా అనలేదండి, యేసయ్యా అని ఉంటాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. మనకు బాధ వచ్చినప్పుడు మనం అమ్మా అంటాం, జనరల్గా అమ్మా అంటాం. కానీ మనకు బాధ వచ్చినప్పుడు అమ్మ కాదండి, మనకు బాధ వచ్చినప్పుడు అయ్యా 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 కాపాడండి అయ్యా అని కాదండి, యేసయ్యా 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 అని. అలా చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టి. ఆమేన్. అక్కడ దగ్గరలోనే ఎక్కడైనా ఉండొచ్చు ఆదాము. నానా నానా ఎక్కడున్నావు నానా, వీడు నన్ను చంపుతున్నాడు నానా, నాన్నని పిలవలేదు. అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా అని అమ్మని పిలవలేదు. అందుబాటులో వాళ్ళ నాన్న ఉండొచ్చు, దగ్గరలోనే వాళ్ళ అమ్మ ఉండొచ్చు, అమ్మని పిలవలేదు, నాన్నని పిలవలేదండి. ఆ రక్తం ఎవరిని మొరపెట్టింది తెలుసండి? దేవునికి మొరపెట్టింది. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడండి. సిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ సమీపంలో ఉంది, మరియమ్మ ఉంది. అమ్మా మరియమ్మ అర్జెంటుకి వెళ్ళి ఎవరి దగ్గరైనా మాట్లాడి బెయిల్ తీసుకురామ్మా అని అడిగాడండి. నన్ను విడిపించమ్మా అని అమ్మని అడగలేదు. శిష్యులు చూసి, ఒరే ఎన్ని మేలు చేశానరా మీకు దుర్మార్గులారా, అసలు ఎక్కడైనా వెళ్ళి బెయిల్ తీసుకొచ్చి నన్ను విడిపించుకుంటారన్నాడండి. తల్లికి మొరపెట్టుకోలేదు, శిష్యులకి తెలియచేసుకోలేదండి. నా తండ్రి నా తండ్రి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఇదండి ఫలాలంటే. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా దేవునికి మొరపెట్టండి, దేవునికి మొరపెట్టండి. ఆపత్ కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. ఆమేన్. మనుషులకి మన బాధలు, మన కష్టాలు చెప్పుకున్నప్పుడు వాళ్ళు మేబీ అప్పుడు సానుభూతి చూపిన, ఎవరి సానుభూతి మనకి ఎందుకు చెప్పండి? ఎవరి సానుభూతి మనకు అవసరం లేదు. దేవుని దయ కావాలి మనకు, దేవుని కనికరం కావాలి మనకు. కాబట్టి మొరపెట్టవలసింది ఎవరికండి? దేవునికి మొరపెట్టాలి. హేబేలు ద్వేషించబడి
ద్వేషించలేదు. హేబేలు శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. మూడోది హేబేలు దేవునికి మొరపెట్టాడు. మరి నీకు ఆపద వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఎవరిని వెతుకుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? ఎవరికి మొరపెడుతున్నావు? భక్తుల జీవితంలో యెహోషాపాతు యుద్ధంలో ఏం చేయాలో తోచని పరిస్థితి, నీవే నా దిక్కు, ప్రైజ్ ది లార్డ్, నీవే నా దిక్కు, ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు. దేవుడి దిగి వచ్చి అంటాడు, నీవే నా దిక్కు అన్నావు కనుక యుద్ధం నీది కాదు, యుద్ధం నాది. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు సణుగుతున్నారు, గొడుగుతున్నారు, గందరగోళంగా ఉంది పరిస్థితి. మోషే దేవుని వైపు చూశాడు, దేవుని వైపు చూశాడండి, దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా వైపు చూస్తావేంట్రా బాబు, నీ కర్రను సముద్రం వైపు చాపమన్నాడు. సముద్రం పాయలు అయిపోయింది, ఆరిన నేలపై వాళ్ళు నడిచి అందరికీ సాగగలిగారు. ఆమేన్. హిజ్కియాకి వ్యతిరేకంగా శత్రులు ముట్టడి వేసి అష్షూరు రాజు దండెత్తి వచ్చి హిజ్కియా రాజుకి వ్యతిరేకంగా లేస్తే దేవాలయంలో వెళ్ళి వాళ్ళ ఏంటంటే ప్రేయర్ రిక్వెస్ట్ కాదు, వాళ్ళు దూషించిన ఆ దూషణ మాటలని దేవాలయంలో పరిచి ప్రార్థన చేస్తున్నాడండి. ఉదయకాలం ఆకాశం ఉందని దేవుని తట్టు చూసి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఉదయాన్నే ఒక వార్త వచ్చిందండి. ఆ రాత్రి ఒక దూత వచ్చి 1,85,000 మందిని హతమార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? ఎవరి వైపు చూస్తున్నావు? ప్రభుత్వాల వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? రాజకీయ నాయకుల వైపు చూస్తున్నావా? ఆపదలు అపాయాలు ఎవరి వైపు చూస్తున్నావు? ప్రార్థించే మనుషుల వైపు చూస్తున్నావా? ప్రార్థన చేస్తాంలే, ప్రార్థన అంటూ ఉంటారు. వాళ్ళు చేస్తారో లేదో మనకేం తెలుసు చెప్పండి. ప్రార్థన చేద్దాంలే అమ్మ, ప్రార్థన చేద్దాం అంటారు. అర్థమైందండి? ప్రార్థనలు కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నమ్మొద్దు, నీవు ప్రార్థన చేయి. సరే వాళ్ళు చేస్తే మంచిదే, నీవు ప్రభు వైపు చూడు. వాళ్ళెవరో వస్తారు, వీళ్ళెవరో వస్తారు, వాళ్ళెవరో ఇస్తారు, వీళ్ళెవరో ఇస్తారు, ఎదురు చూడొద్దు. ఆ డాక్టర్ వస్తాడు, ఈ డాక్టర్ వస్తాడని ఎదురు చూడొద్దు. ఆ లాయర్ వస్తాడు, ఈ జడ్జి వస్తాడు, ఎదురు చూడొద్దు. నీ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవునికి మొరపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు చాలా కాలం క్రిందట ఆయనకు 30 లక్షల రూపాయలు అవసరం. ఎంత అవసరం అండి? 30 లక్షలు అవసరం. ఏది దేవాలయ నిర్మాణం కోసం 30 లక్షలు అవసరం. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఉపవసించి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. మనసులో కలతగా ఉంది. ఇంకొక 2-3 డేస్లో ఆ డబ్బు పే చేయాలి. మనసులో కంగారుగా ఉందండి. ఎవరో వచ్చి, అన్న మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒక ముసలావిడ వచ్చింది. ముసలావిడ వచ్చిందంటే ఎవరు అని సరే ఎవరైనా ఆఫరింగ్ ఇస్తే ఎప్పుడు అవసరం, మనీ అవసరం, ఏదో ఒక దిక్కు నుండి సాయం చేస్తారు. హడావుడికి వస్తే ఎప్పుడు వచ్చి ఒక ముసలావిడే, పాస్టర్ గారండి ఓ 10 రూపాయలు ఇస్తావా, 10 రూపాయలు ఉంటే ఇస్తావా, టీ తాగాలని ఉంది. నీకు టీ తాగాలని ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి, టీ తాగాలని ఉంది, ఒక 10 ఇస్తావా అంటుంటుంది. మరలా ఇంకెప్పుడైనా కలిసి, పాస్టర్ గారండి వేడివేడిగా 2 ఇడ్లీ తినాలని ఉంది కానీ ఒక 50 రూపాయలు అంటుంటుందంట. ఈయన సరే ఎవరో అని అడావుడిగా కిందకి వచ్చి చూస్తే ఈమె 50 రూపాయలు ఆమె. ఏమొచ్చిందని, ఏంటమ్మా అని అన్నాడు. ఏంటమ్మా అని అన్నాడు. అంటే 10 రూపాయలకు లేకపోతే 50 రూపాయలకు వచ్చి ఉంటుంది కదా, ఇస్తాడు పాపం, మంచోడైనా, సాటి మనుషులు సహాయం చేసే నేచరే. సర్లే నేనేదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాను ఏమని, ఏంటమ్మా ఉండు నేను పంపిస్తానులే, 50 రూపాయలుగా, 50 70 ప్రైజ్ లార్డ్. ఎంత మీల్స్, లంచ్ టైంకి వచ్చావు కాబట్టి ఎంత మీల్స్, ఎంత ఒక మీల్స్ ఎంత అయ్యా, వెజిటేరియన్ మీల్స్ 70 రూపీసా? ఎక్కడ 70లో మంచి లంచ్ ఎక్కడ? గుంటూరులో అడగాలి కదా పాపం నీవు. అమ్మా కర్రీస్ పాయింటా? 150 అమ్మా, మినిమం 150 అంటలే. ఎంతమ్మా 150 కావాలా అని, ఇస్తానులే అని అంటే, అయ్యా ఆగయ్యా తీసుకోవడానికి రాలేదు ఇవ్వడానికి వచ్చాను అని అంటే, నీవేమి నాకు ఇస్తావులేమో అంటే భిక్షం అడుక్కునేమే లేకపోతే సహాయం కోరుకునేము. పాపం టీలకి బిస్కెట్లకి ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటుందంటే ఆమె స్థితి ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు సర్లమ్మ ఇచ్చి పంపిస్తాను అని అంటే, లేదు అయ్యా ఉండయ్యా అని చెప్పి, రాయ్యా ఒక చిన్న ప్రార్థన అన్నమా, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసేవాళ్ళని ఫాస్టింగ్ ప్రేయర్ రా ఇక్కడ అని అంటే, ఏం చెప్పంటే, నువ్వు మందిరం కడుతున్నావు కదా, మందిరం కోసం నేను
కానుకలు పోగు చేశాను అని అంటే, నీవేమి ఇస్తావమ్మా నాకు కానుకంటే, పాప మాకు ఒక 500 రూపీస్ ఇచ్చి, అయ్యా దీన్ని కానుక తీసుకొచ్చానమ్మా, ఈ 500 ఎక్కడ సరిపోతుంది నాకు, వద్దులే నువ్వు ఉంచు, నీకే కష్టం, మళ్ళీ ఆ 500 ఏందో అట్ట అంటావు, నేను నీకే ఇవ్వట్లేదు దేవుడికి ఎత్తున్నాను అనిందంట. సర్లేనండి, ఓకే, నీకేదైనా అవసరం ఉంటే నాకేం అవసరం లేదు, కానీ ఇప్పుడు మందిరం కట్టేదాకా నేను 50 రూపాయలు 20 రూపాయలు అడుగును ఇంకా అని చెప్పి 500 ఇచ్చేసి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోయిందంట. ఆయన రూమ్లోకి వెళ్ళి కూర్చొని, ఆ పాస్టర్ గారు పెద్ద ఆయన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంటే ఆయనకు మనసులో ఒక థాట్ వచ్చిందంట. ఒక పేదరాలు, ఒక విధవరాలు, ఆమెకే ఆదాయం లేదు, ఆమె ఎవరో ఇస్తే దాని మీద బతుకుతుంది, ఆమెకే అయ్యో మా పాస్టర్ గారు ఏదో నర్వస్ ఫీల్ అవుతున్నాడు, ఆయనకి ఏదో డబ్బు అవసరం ఉన్నట్టుంది, అతనికి సహాయం చేయాలనే మనసు ఆమెకే ఉంటే, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను సేవకు పిలిచిన దేవుడు, ఈ సేవ నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వాలని కోరుకోవడానికి నేనెందుకు ఫీల్ అవ్వాలని ఆయన ప్రార్థన చేసుకున్నాడండి. ఇంకా 3 days ఉంది. నేను అంటాను 3 days ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు కంగారు పడ్డాం? స్తోత్రం చెప్పడం గట్టిగా. 3 రోజుల తర్వాత దాని గురించి ఈరోజు ఎందుకు నీ రోజును పాడు చేసుకుంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మధ్యరాత్రి ఎప్పుడో 3ంటికి ఫ్లైట్ ఎక్కాలి. ఇప్పుడు టైం ఎంత అండి? 9:45. అట్లానే నాకు గుర్తు చేయండి, ముగించాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో 3ంటికి వెళ్ళడానికి నేను 3 రోజుల క్రితం నుండి సర్దేశారు, లగేజ్ ఉండేది 10 రోజులు. 10 రోజులు కూడా కాదు, 8 రోజులు. నా లగేజ్ సర్దేశారు అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఎప్పుడో దాని గురించి ఇప్పుడు ఎందుకు టెన్షను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో రిలాక్స్ అయిపోయాడు. మీరు ప్రశాంతంగా ఉండండి, ప్రభు చూసుకుంటాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రశాంతంగా ఉండండి, బీ హ్యాపీ, కూల్గా ఉండండి, అంత ప్రభు చూసుకుంటాడు. ఆమేన్. నువ్వెంత కూల్గా ఉంటావో అంత విశ్వాసంతో ఉన్నట్టు అర్థమైందండి. నువ్వెంత టెన్షన్ పడుతున్నావో అంత అవిశ్వాసంగా ఉన్నట్లు అర్థం అనమాట. పక్కన వాళ్ళని చూసి చెప్పు, టెన్షన్ పడదు, ఊరికే కూల్గా ఉండండి. విశ్వాసం ఉందా? ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో 3 రోజుల తర్వాత 30 lakhs ఆయన కట్టాలండి. 2 days క్రితం ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. పాస్టర్ గారండి మీరు ఎక్కడున్నారు? మేము పలానా వాళ్ళు, ఒకసారి మా అడ్రస్కి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తారంటే, సరే ప్రార్థన చేయడానికి కోసం వెళ్ళాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఒక ఏం సంచి అంటారు దాన్ని, గోతాలాగా ఉంటుంది కదండి, కర్రల సంచి. ఓకే, ఏం సంచి? కర్రల సంచి ఉంటుంది కదండి. ఆ కర్రల సంచి తోటి ఇచ్చి, ఏంటంటే ఈయన అనుకున్నాడు, సరే ఏదైనా స్నాక్స్ కానీ, ఇప్పుడు కొంతమంది నాకు స్నాక్స్ అవన్నీ పంపిస్తూ ఉంటారు, స్నాక్స్ లాంటిది ఏదో ఇచ్చారని చెప్పి సరే అని ఎవరికో ఇవ్వబోతుంటే, కాదు పాస్టర్ గారండి అది ఒకసారి మీరు చూసుకోండి అన్నారు. ఏంటి బాబు అంటే, ఒకసారి మీరు చూసుకోండి అంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ కానుకని తెరిచి చూస్తే సరిగ్గా 30 లక్షల రూపాయలు దాంట్లో ఉందండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కలవరపడొద్దండి, అధైర్యపడద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచండి, అంత ప్రభు చూసుకుంటాడు, అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు. ఈ ఆరాధన ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకే స్తోత్రం. మా మీద మీ మహిమను కుమ్మరించినందుకే స్తోత్రం. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసినందుకే స్తోత్రం. మమ్మను కరుణించినందుకే స్తోత్రం. మాకు సమాధానం ఇచ్చినందుకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతున్నందుకే స్తోత్రం. యేసయ్యా, ఎంత గొప్ప సాక్ష్య సమూహం మేఘమోలే మమ్మను ఆవరించి ఉండగా, విశ్వాసమును కర్తీదను కొనసాగించువాడని నీ వైపు చూడమని చెప్పారు.
నిన్నే చూస్తున్నాం. హేబేలు మృతి పొంది మాట్లాడుతున్నట్టు మా క్రియలు, మా ఫలాలు, మా ప్రవర్తన అనేకులకి సాక్ష్యం ఇచ్చేటట్లు, అనేకులతో మాట్లాడేటట్లు మా జీవితాన్ని మలచుమని వేడుకుంటున్నాం ప్రభు. మా జీవితాల్ని మార్చుమని వేడుకుంటున్నాం ప్రభు. అనేకులకు ఆదర్శంగా మా జీవితాన్ని మార్చుమని వేడుకుంటున్నాం ప్రభు. ద్వేషించబడి తిరిగి ద్వేషించలేదు హేబేలు. శ్రేష్టమైన అర్పణ, నీవు అంగీకరించగలిగిన అర్పణను అర్పించడానికి కోసం తనను తను కాచుకున్నట్లు మమ్మల్ని మేము కాపాడుకునే కృపనివ్వండి. పవిత్రతలో, పరిశుద్ధతలో ఈ ఘటం కాపాడబడాలి ప్రభువా. సమాజంలో స్తుతిస్తున్న మా పాదాలు సమభూమిలో నిలబడాలి ప్రభు. మమ్మను సరిచేయండి. నీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించే కృపనివ్వండి స్వామి. ఎప్పటికీ మేము నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండకూడదని నీ మందిరంలో ఉన్న మేము మా ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలని, మా అర్పణ శ్రేష్టమైనదిగా మారాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా స్వామి. నీ మాటలు ఒక్కొక్కరి జీవితాలు ఫలింపచేయండి. హేబేలు రక్తం నేలలో నుండి నీకు మొరపెట్టినట్లు మనుషుల వైపు కాదు ప్రభా, మనుషులు కాదు స్వామి, నిన్నే చూస్తున్నాం, నీకే మొరపెడుతున్నాం. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని సెలవిచ్చిన దేవుడు. నీకే మొరపెడుతున్నావు. కృపతో జ్ఞాపకం చేసుకో. కూడి వచ్చిన వారందరినీ ఆశీర్వదించి దీవించండి. నీ మాటలు మా జీవితాలు స్థిరపరచుమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రయాణాలు మాకు తోడుగా ఉండమని, విడిచి వెళుతున్న సంఘాలకి మీ కాపుదల దయచేయమని, మేము తిరిగి వచ్చేంత వరకు నీ సన్నిధి మాతో ఉంచమని, సంఘపక్షాన మీరు ఉండమని, ఘనమైన కార్యాలు చేయమని, కనుపాపోలే కాచుకోమని వేడుకుంటూ, కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించిన ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.